ఈ రోజు మన సిఎస్సి సీనియర్స్ అంటే మా సీనియర్స్ తో షాపింగ్ అయితే అవుతున్నాం అమ్మా. అసలు నైటే కాల్ చేసి చెప్పాడు మార్నింగే వస్తాను రెడీగా ఉండు అని. నేనేమో చెప్పిన టైం నిద్రలాగోనేమో అని చెప్పి నైట్ పడుకోకుండా ఉండి ఏ టైంకి అయితే రెడీగా ఉండమన్నాడో అదే టైంకి నిద్రపోయాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బట్ లక్కీగా వాళ్ళు కూడా లేట్ గానే స్టార్ట్ అయ్యారంట. సో నేను రెడీ అయ్యే లోపు పిక్ చేసుకోవడానికి వచ్చారు. సరే అని ఎక్కడ ఆకుండా జూడియోకి వెళ్ళి మేమంతా కార్గో ప్యాంట్ల కోసం చూస్తుంటే మన బ్రో మాత్రం బొమ్మల దగ్గరికి పోయి చిలి పనులు చేస్తారు. ఇక మన బడ్జెట్ లో ఏదో చిన్న చిత్తగా షాపింగ్ చేసేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ తీసుకునే లోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఎలా ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి కాకినాడలో ఎస్ఆర్ఎంటీ కూడా చూసేద్దామని చెప్పి వచ్చేసాం మావా. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఫుల్ అరుపులు కేకలు మావా. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదని అందరికీ హలో చెప్పేసాం. వచ్చినందుకు ఎస్ఆర్ఎంటీలో కూడా ఏమన్నా కొందామని రేట్స్ చూస్తే మా కాలేజ్ లో సిఆర్టీ ఫీస్ అంత ఉంది భయ ఒక్కొక్క షర్ట్ ప్రైస్. ఇదంతా అయ్యే పని కాదని చెప్పి బుద్ధిగా బర్గర్ తిందామని కేఎఫ్సీకి వెళ్తే మేము వెళ్ళే లోపు అయిపోయిందని చెప్పాడు. సరే అని చేసేదాం లేక సామర్లకోటలో బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఎటీ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేసాం మావా.